హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా ఆహారంలో తీసుకునేవారు. దీన్ని తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ముడుకుల్లో ఉన్న గుజ్జు అరిగిపోయి ముడుకు నొప్పులు వస్తుంటాయి, ఎముకలు బలహీనమైన నొప్పులు వస్తుంటాయి కదా, అవన్నీ రాకుండా ఎముకలు గట్టిగా ఉండి దృఢంగా పెరుగుతాయి. అలానే కఫం అనేది రాకుండా ఉంటుంది. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. అందువల్ల పూర్వం పెద్దవాళ్ళైతే ఆహారంలో ఖచ్చితంగా తీసుకునేవారు. దీన్నైతే క్లీన్ చేసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే చేతులు దురద పడతాయి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని బీరకాయకి పైన ఈనులు ఎలా ఉంటాయో అలా ఈనులు ఉంటాయి, అవన్నీ తీసుకొని ఇలా జాగ్రత్తగా క్లీన్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి పట్నంలో అయితే దొరకవు, కానీ పల్లెటూరులో దొరుకుతూ ఉంటాయి. దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆహారంలో తీసుకోండి. ఇప్పుడైతే పోపు వేసుకోవడం కోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా నల్లేరు కాడల్ని కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే మగ్గించుకోండి. ఎక్కువ సమయం పట్టదండి, పచ్చడి కూడా బాగుంటుంది. ఒక్కటే మనం దీన్ని క్లీన్ చేసేటప్పుడు మాత్రం పచ్చిగా ఉన్నప్పుడు చేతికి తప్పకుండా ఆయిల్ రాసుకోవాలి, లేదంటే చేతులు బాగా దురద పుడతాయి. నల్లేరు కాడల్ని మగ్గించుకొని తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లోకి చూపించిన దినుసులన్నీ వేయించుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుందండి. తప్పకుండా మీకు దొరికితే మాత్రం ఆహారంలో ఖచ్చితంగా తీసుకోండి. ఈ సీజన్లో అయితే ఎక్కువ దొరుకుతుంది. ముందుగా పోపులన్నీ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాక టమాటా, కొత్తిమీర, కరివేపాకు కూడా కాస్త మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలోనే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకున్న తర్వాత అన్ని రోట్లో నూరుకోండి. రోలు ఉంటే రోట్లో నూరుకోండి, లేదంటే మిక్సీ జార్లో కూడా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. ముందుగా అయితే నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నవి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకోండి, లేదంటే ఇలా చక్కగా దంచేసుకున్నాక అవి కాస్త నలిగిపోయిన తర్వాత దానిలోకి వేయించుకున్న నల్లేరు కాడలను కూడా యాడ్ చేసుకొని మంచిగా దంచుకోవాలి. పచ్చడి అనేది నలగటానికి కాస్త టైం పడుతుందండి. దీనిలో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది, అందుకనే నలగటానికి టైం పడుతుంది. నల్లేరు కాడలు ఇలా అయితే బాగా నలిగిన తర్వాత మాత్రమే టమాటా వేసుకోవాలి. మిక్సీ జార్లో అయితే అన్ని కొద్దిగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దానిలోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అయితే అవదండి, పచ్చడి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి కచ్చాపచ్చాగానే ఉంటుంది. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎన్నో మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్న ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు దొరికితే తప్పకుండా ఆహారంలో అయితే తీసుకోండి. ఇలా పచ్చడిని అయితే రెడీ చేసుకున్నాక పోపు వేసేసుకోవటమే. మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే పోపు వేసుకుంటామో అలానే ఆయిల్ వేసుకొని చక్కగా పోపు దినుసులు వేసి ఇంగువ వేసుకున్న పోపు వేసుకుంటే అంతేనండి, పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఆరోగ్యకరమైన పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.